అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణం 11వ అధ్యాయం. కార్తీక మాసంలో 11వ రోజు చేయవలసిన విధులు. 11వ రోజు శుద్ధ ఏకాదశి. శివాలయానికి వెళ్ళి శివుణ్ణి పూజించాలి. రాత్రి విష్ణు పూజ చెయ్యాలి. భీష్మ పూజ కూడా చేస్తే చాలా మంచిది. పుల్లని వస్తువులు ఈరోజు తినకూడదు. శివునికి ఇష్టమైన విభూది పండు, దక్షిణలు దానం ఇవ్వాలి. ఈ విధంగా చేసినచో ఉన్నత పదవులు, ధన ప్రాప్తి లభిస్తుంది. 11వ రోజు చేయవలసిన పారాయణము. మందరుడు పురాణ మహిమ. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహత్యమును గురించి ఎన్నో విషయాలు చెప్పాను. ఈ కార్తీక మాసం గురించి ఎంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసములో విష్ణువుని అవిసె పువ్వులతో పూజించినచో చంద్రాయన వ్రతం చేసినంత ఫలం దక్కుతుంది. విష్ణువు అర్చన తరువాత పురాణ పఠనం చేసిన, చేయించిన, వినిన, వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠ ప్రాప్తి పొందుతారు. దీనిని గురించి మరొక కథను చెప్పెదను, శ్రద్ధగా వినుము అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పసాగారు. పూర్వము కళింగ దేశమున మందరుడు అనే బ్రాహ్మణుడు గలడు. అతడు ఏనాడూ కూడా స్నానం, సంధ్యావందనం, ధ్యానం అనే ధ్యాసే లేకుండా వారికి వీరికి సేవలు చేస్తూ, ఇతరుల ఇండ్లలో వంటలు చేస్తూ, ఆ సంపాదనతో మాంసము మద్యము సేవిస్తూ, తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నానజప, దీపారాధన మొదలైన ఆచారాలు పాటించక దురాచారుడై జీవించుచుండెను. అతని భార్య సుశీల మహాసాధ్వి, గుణవంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడైనా పతిని దైవముగా భావించి విసుగు చెందక సకల ఉపచారములు చేస్తూ పతివ్రత ధర్మమును పాటించుచుండెను. మందరుడు వంటవానిగా పనిచేయుచున్నను ఇల్లు గడవక చిన్న వ్యాపారం పెట్టి అందులో నష్టపోయి చివరకు దొంగతనములు చేయుటకు అలవాటు పడ్డాడు. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు అడవి దారిన పోవుచుండగా అతనిని భయపెట్టి కొట్టి అతని వద్ద ఉన్న ధనము దోచుకొనుచుండగా అంతలో అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశతో వారిద్దరినీ చంపి ధనము మూట కట్టుకుని పోచుండగా ప్రక్కనే కొండగుహలో ఉన్న పులి ఒకటి గాండ్రిస్తూ వచ్చి కిరాతకుని మీద పడ్డది. కిరాతకుడు దానిని కత్తితో పొడిచి కింద పడిపోయాడు. ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టినందువలన దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాడు. ఈ విధంగా ఒకే సమయమున నలుగురు 4 విధాలా చనిపోయి యమలోకానికి వెళ్ళారు. యమభటులు వారిని సలసలా కాగుచున్న నూనెలో పడవేశారు. తరువాత రక్తం, మలమూత్రాలు నిండి ఉన్న బావిలో పడవేశారు. మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య సుశీల నిత్యము హరినామస్మరణ చేయుచు భర్తను తలుచుకుని దుఃఖిస్తూ కాలము గడుపుచున్నది. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషిపుంగవుడు రాక ఆ వచ్చిన ఋషిని ఇంటిలోకి ఆహ్వానించి ఆర్ఘ్యపాద్యాదులచే పూజించి, స్వామి, నేను దీనురాలును, నాకు భర్త గాని సంతతి గాని లేరు. నేను హరినామస్మరణ చేస్తూ జీవితం గడుపుచున్నాను. కావున నాకు మోక్ష మార్గము ప్రాప్తించే మార్గం చెప్పమని అతనిని వేడుకొన్నది. ఆమె వినయ విధేయతలకు ఆ ఋషి సంతోషించి, అమ్మా, ఈరోజు కార్తీక పౌర్ణమి, చాలా పవిత్రమైన రోజు. ఈ రోజున వృధా చెయ్యవద్దు. ఈ రాత్రి దేవాలయంలో పురాణము చదువుదురు. నేను నెయ్యి తీసుకుని వస్తాను. నీవు ప్రమిదను, వత్తిని తీసుకుని దేవాలయానికి రమ్ము అని చెప్పగా వెంటనే ఆమె సంతోషించి దేవాలయమునకు వెళ్ళి ఆ ప్రదేశమును శుభ్రము చేసి ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా వత్తి చేసి ప్రమిదలో 2 వత్తులు వేసి ఋషి తెచ్చిన నెయ్యితో దీపారాధన చేసినది. తరువాత ఇంటింటికి వెళ్ళి ఆ రోజు రాత్రి దేవాలయంలో జరుగు పురాణ కాలక్షేపమునకు అందరినీ రమ్మని చెప్పినది. ఆమె కూడా ఆ రాత్రంతయు పురాణమును విన్నది. ఆనాటి నుండి సుశీల విష్ణు చింతనతోనే కాలం గడుపుచు కొంతకాలమునకు మరణించినది.
ఆమె పుణ్యాత్మురాలగుట వలన విష్ణుదూతలు వచ్చి ఆమెను విమానము ఎక్కించి వైకుంఠమునకు తీసుకుని పోచుండగా ఆమెకు పాపాత్ముడైన భర్తతో సావాసము వలన కొంత దోషం చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకుని వెళ్ళారు. అచట నరకములో బాధపడుచున్న తన భర్తను మరి ముగ్గురిని చూసి, ఓ విష్ణుదూతలారా, నా భర్త ఈ నరకమున బాధపడుచున్నారు, నా యందు దయ ఉంచి వారిని కాపాడండి అని ప్రాధేయపడినది. అంతటా విష్ణుదూతలు, అమ్మా, నీ భర్త బ్రాహ్మణుడై ఉండి ఇతరుల ధనం అపహరించి కులాచారం విడిచి క్రూర కృత్యాలు చేసి స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు. ఆ రెండవ వాడు కూడా ధనాశచే ప్రాణమిత్రుని చంపి ధనము అపహరించి పులిచేత చచ్చిన క్రూరుడు. మూడవ వాడు వ్యాఘ్రము. నాలుగవ వాడు పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించి అనేక అత్యాచారములను చేసి ద్వాదశి రోజున కూడా నూనెతో చేసిన తినుబండరాలను తిని మద్యము తాగి మాంసభక్షణ చేసి ఆ విధంగా పాపాత్ముడైనాడు. అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పారు. ఈ నలుగురు నరకయాతన నుండి ముక్తి పొందాలంటే, అమ్మా, కార్తీక మాసంలో నీవు సంపాదించిన పుణ్యం వారికి ధారపోయాలి, ఆ విధంగా వారు ముక్తి పొందుతారు అని చెప్పగా ఆమె కార్తీక పురాణం విన్నందువల్ల వచ్చిన పుణ్యం భర్తకు, ఋషి కోరిన విధంగా వత్తులను చేసిన పుణ్యం వ్యాఘ్రమునకు, ప్రమిద చేసిన ఫలం కిరాతకునకు, పురాణం వినటానికి ఇరుగు పొరుగు వారిని పిలవటం వలన వచ్చిన పుణ్యం విప్రునికి ధారపోసినచో వారికి మోక్షం కలుగునని చెప్పగా అందుకు ఆమె అట్లే అని తనకు లభించిన పుణ్యాన్ని ధారపోసినది. ఆ విధంగా ఆ నలుగురును ఆమె వద్దకు వచ్చి ఆ స్త్రీకి నమస్కరించి విమానం ఎక్కి వైకుంఠానికి వెళ్ళారు. కావున ఓ రాజా, కార్తీక మాసమున పురాణం వినుట వలన, దీపము వెలిగించుట వలన ఎంతటి ఫలము కలిగిననో వింటివి కదా అని వశిష్ఠుల వారు అన్నారు. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి ఏకాదశాధ్యాయము 11వ రోజు పారాయణం పూర్తి అయినది. సర్వే జన సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. ప్రకృతిని కాపాడండి, ఒక్క మొక్కైనా నాటండి. అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నమస్కారం.